So hey guys, in our previous video we have discussed about the electrochemistry. So guys, మీకు ఇది ఓన్లీ టీజీ వాళ్ళకి ఉంది మెటలర్జీ అనేది. యాజ్ పర్ ఏపీ 2026 సిలబస్కి అయితే ఈ యూనిట్ అనేది లేదు. అండ్ ఫర్ టీజీ స్టూడెంట్స్ యు ఆర్ హ్యావింగ్ దిస్ యూనిట్ ఇన్ యువర్ సిలబస్. సో చూసుకోండి guys, whoever watching this video, I'm requesting all you guys is that just go through your syllabus. అసలు ఏదైనా చదివే ముందు ఇది అసలు సిలబస్లో ఉందా లేదా అనేది చూసుకోండిరా. దాట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, గాట్ ఇట్. సిలబస్లో ఉంటేనే చదువుకోండి, లేకపోతే యూ నో నీడ్ టు గో ఫర్ దట్. గాట్ ఇట్? ఎస్, హోప్ యూ గాట్ ఇట్. సో in this video we gonna discuss about the metallurgy unit. So we in TG we can expect, actually it is there only for TG, we can expect 2 marks, around 2 marks. It may vary guys, 1 to 2 marks we can expect from this metallurgy unit. సో ఏంటంట మెటాలర్జీ అంటే ఏంటి, అసలు మెటల్స్ నాన్ మెటల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఇదంతా ఇంద్ర స్వామి అనుకుంటారా? Yeah, wait guys, here I am to explain from scratch whatever, like when I was preparing, however I prepared, like whatever the points I have included, all the points are going to be discussed in this video. So don't be late, let's dive into our main video guys. Yeah, let's get in. ఏంటంట మెటాలజీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద స్టడీ ఆర్ లైక్ which deals with the extraction and purification of metals from raw materials. గైస్ ఏం లేదు, సింపుల్గా చెప్తాను వినండిరా. మెటలర్జీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ యూనిట్, లైక్ ఇది అనేది విచ్ ఇట్ ఈజ్ ఏ లైక్ ఏ స్టడీ ఆఫ్ సంథింగ్ which deals with the extraction of metals and the extraction and the purification. ఒక కొన్ని రా మెటీరియల్స్ నుండి మనము మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ప్యూరిఫై చేసే ప్రాసెస్నే మనం మెటలర్జీ అని అంటాము. అర్థమైందా? ఏం లేదురా, కొన్ని రా మెటీరియల్స్ ఉన్నాయి అనుకో, చెత్త చెదారం అంతా, అందులో నుండి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద మెటల్స్ అండ్ అగైన్ ప్యూరిఫైయింగ్ దట్ సెలెక్టెడ్ మెటల్స్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ మెటాలర్జీ. అర్థమైందా? ఏం లేదు, ఆ స్టడీనే మనం ఏమంటాము, మెటలర్జీ అనే యూనిట్ సపరేట్గా పెట్టిండు వాడు టీజీకి. విల్ సీ హియర్. అసలు మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, వాటి బిహేవియర్, వాటి క్యారెక్టర్, ఆల్ ద థింగ్స్ గైస్, all the things we gonna discuss in this video. Here I am to explain everything. Okay, yes. సో మెటల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాన్ మెటల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఇలా కంపారిజన్లో చదువుకుంటే వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ, రైట్? సో గైస్ ఇదనే కాదురా, ఏదైనా కంపేర్ చేసుకుంటూ చదవండిరా, ఇట్ విల్ బి మోర్ ఈజీ. అది ఇదనే కాదు, మ్యాథ్స్ అయినా సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, మీ గోనట్స్ అయినా కూడా రా, లైక్ కంపేర్ చేసుకుంటూ చదవండి. అసలు యాక్చువల్గా లాస్ట్ యూనిట్లో ఏం చదివాము, ఇప్పుడేం చదువుతున్నాము, సో వాట్స్ ద డిఫరెన్స్, వాట్స్ ద లింక్ ఇన్ బిట్వీన్ దీస్ అండ్ దాట్ అనేది చదువుకోండి. అట్లా ఈజీగా అర్థమవుతాయి కదా, క్లమ్జీగా ఉండదు కదా. నేనేం చేసిన అంటే, ఇప్పుడు మెటల్ క్యారెక్టరిస్టిక్ ఫస్ట్ చదివిన తర్వాత నాన్ మెటల్స్ చదివినామనుకోండి, ఏదో లైన్ బై లైన్ చదువుతున్నట్టు ఉంటుంది. బట్ వెన్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ దీస్ మేనర్, లైక్ ఈ కంపారిజన్ చేసుకుంటూ చదువుతాము ఇలా, వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ, వీ కెన్ గ్రాబ్ ఇట్, మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈజ్ మెటల్స్, వాట్ ఈజ్ నాన్ మెటల్స్. సో మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, మెటల్స్ బిహేవ్స్ యాజ్ సాలిడ్స్ అన్నమాట అట్ రూమ్ టెంపరేచర్. అంటే తెలుసా, 25 degrees Celsius దగ్గర మనకి మెటల్స్ అనేది ఎలా బిహేవ్ చేసాయంట, ఇట్ లుక్ లైక్ సాలిడ్స్. అది ఒక మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఎక్సెప్ట్ ఎంజీ, నథింగ్ బట్ మెగ్నీషియం, ఆల్ ద థింగ్స్ లైక్ ఆల్ ద మెటీరియల్స్ ఆర్ at like all the materials are all the metals are solids at room temperature. బట్ కమింగ్ టు నాన్ మెటల్స్, ఇవేంటంట, ఏం నేను మెటల్ లెక్క కాదు, నేను ఎట్లనైనా ఉంటా.
సాలిడ్ లేకుంటే లిక్విడ్ లేకుంటే గ్యాసెస్ లేకుంటే నన్ను ఎవరు ఆపేది అన్న లైక్ ఆ ఫ్లోలో వస్తుంది అనమాట నాన్ మెటల్స్. నువ్వు ఒక్క దాంట్లో ఉంటే నేను మూడిట్లో ఉన్నా. అదే మెటల్స్ ఎట్లా అంటే ఓన్లీ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్, వేరేస్ కంపేర్ టు నాన్ మెటల్స్ ఇట్ ఈస్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. నన్ను ఎవరు రాపేది అన్న ఫ్లోర్ ఉరికొస్తుంది అనమాట. అది నాన్ మెటల్స్ అనమాట. అట్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ గైస్. ఓకేనా? సో మెటల్స్ అనేది స్ట్రాంగ్. నేను ఒక్కొక్క పాయింట్ ఇట్లా రాసుకోకుండా దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ డక్టైల్, దే ఆర్ హార్డ్, దే ఆర్ టఫ్, బ్రిటిల్, ఇదంతా రాయలేదురా. ఏంది అని ఓన్లీ మెయిన్ పాయింట్స్ రాసిన. ఆ మెయిన్ పాయింట్సే మీకు చెప్తా. ఎందుకు చెప్పురు సోది? వాట్ ఈ సెట్ డిమాండ్స్ ఈజ్ వాట్ ట్రూలీ మ్యాటర్స్ ఇయర్, రైట్? ఆ దాన్ని చూసుకుంటే సరిపోద్ది, ఇది ఇట్లుంటుంది అది ఎందుకు అక్కరాని అన్ని చదువుడు ఎందుకు అంట. అంటే ఇప్పుడు మీరు ఏమైనా చదివి ఏమైనా చేస్తారా దీంతో? జస్ట్ ఫర్ స్కోరింగ్ అండ్ ఫర్ బూస్టింగ్ యువర్ ర్యాంక్, రైట్? ఇదేమైనా మీ కోర్ సబ్జెక్ట్ సారా మీరు ఫ్యూచర్లో హెల్ప్ చేసుకోవడానికి? జస్ట్ గో త్రూ ఇట్ గైస్, జస్ట్ గో త్రూ ఇట్. సో మనకి మెటల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ అండ్ డక్టైల్, హార్డ్, టఫ్, బ్రిటిల్ అండ్ ఆల్సో మ్యాలబుల్, హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది మనకు ఇవన్నీ మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్నిటికీ క్వైట్ ఆపోజిటే మనకి నాన్ మెటల్స్ అనమాట. అంటే అవి స్ట్రాంగ్ ఉంటాయి, అంటే వీక్ ఉంటాయి, హార్డ్ ఉంటే సాఫ్ట్ ఉంటాయి, లెస్ డక్టైల్, లో టెన్సైల్ స్ట్రెంత్. దీ ఈ ప్రాసెస్కి కంప్లీట్ రివర్స్ ప్రాసెసే మనకి ఏంటంట నాన్ మెటల్స్ అనమాట. అర్థమైందా? అర్థమైందా? ఎస్, హోప్ యూ గాట్ ఇట్ గైస్. సో యా, మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెటల్స్ ఆర్ హ్యావింగ్ హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఇక చూసుకోండి థర్డ్ పాయింట్ అనేది బీపీ. అంటే మన బీపీ కాదు, మన బీపీ నాకు బీపీ పెంచకు, దట్ డజంట్ మీన్ దట్ లైక్ దట్. బట్ ఈ బీపీ ఏంటి అట అంటే బాయిలింగ్ పాయింట్ అనమాట. మెటల్స్ ఆర్ హ్యావింగ్ హై బాయిలింగ్ పాయింట్ అండ్ ఆల్సో హై మెల్టింగ్ పాయింట్. But whereas compared to non-metals, these are having low boiling point and low melting point. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేది నాన్ మెటల్స్కి మెటల్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది అన్నమాట రా. చెప్పాను కదా ఈడ వాట్ ఎవర్ ద పాయింట్స్ దట్ వీఆర్ స్టడీయింగ్ హియర్, సో దట్ ఆల్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ద నాన్ మెటల్స్ అన్నమాట. అర్థమైందా? ఎస్, గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంట అంటే మనకి ఫోర్త్ పాయింట్, ద మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. అంతే కదా, ఇప్పుడు మనం కాపర్, సిలికాన్ కొన్ని మెటల్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? కరెంట్ కండక్షన్ కోసం. అంటే అసలు కరెంట్ ఎక్కడ వస్తుంది అంటే కండక్టర్స్లోనే కదా. కండక్టరే విచ్ అలోస్ ద ఎలక్ట్రిక్ ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్స్. మీరు ఏదన్నా ఇన్ యువర్ ఓన్ వే మీరు ఏదైనా కన్సిడర్ చేసుకుంటా. బట్ మనకు బేసిక్ థింగ్ అయితే తెలుసు కదా, కండక్టర్ అంటే ఏంటి? అలోస్ ద ఎలక్ట్రిక్ కరెంట్, రైట్? సో ఈ మెటల్స్ అనేది మనం గుడ్ కండక్టర్స్ లాగా యూజ్ చేస్తామన్నమాట. గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. గాట్ ఇట్? బట్ నాన్ మెటల్స్ అనేది బ్యాడ్ కండక్టర్స్ అన్నమాట. వీ కాంట్ యూస్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీ మోర్ లైక్ గ్రాఫైట్, ఎక్సెప్ట్ గ్రాఫైట్ అనేది ఒక నాన్ మెటల్ అంట, బట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కండక్టర్స్ అంటారా. గ్రాఫైట్ అనేది ఒక నాన్ మెటల్ అంటే కండక్టర్స్కి యూజ్ చేస్తారంటే కండక్టర్ అంటే ఫ్లో అవుతుంటే ఓ మై గాడ్, ఇదన్నమాట కథ. యా, సో ఈ మెటల్స్ యొక్క నేచర్ ఏంటట అంటే దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్. అర్థమైందరా? మరి ఎట్లయినా యాసిడే ఫస్ట్ వస్తాయి. యాసిడ్ ఎవరు కాపేది? నువ్వు చెప్పేది తప్పక యాసిడ్ అన్నాను అనుకో, సాయిరామ్ అయిపోతుంది. మీ పని అయిపోయింది ఇంకా. సో ఇక్కడ నాన్ మెటల్స్ అనేది యాసిడిక్ ఇన్ నేచర్ అన్నమాట. బేసిక్ ఇన్ నేచర్ ఏముంటాయి అన్నమాట? మెటల్స్ అనేది గుడ్ కండక్టర్స్, స్ట్రాంగ్, టఫ్, హార్డ్, టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, హై బాయిలింగ్ అన్నీ ఎక్కువ ఉండేవి. అన్ని గీపీలు అన్నీ ఎక్కువ ఉండేవి ఎవరికంట? మెటల్స్కి. అన్నీ తక్కువ ఉండేవి ఏంటి? వాటికి క్వైట్ ఆపోజిట్ నాన్ మెటల్స్కి. అర్థమైందా? ఎస్. యా, ఇది అసలైన పాయింట్. ఇక్కడ నుండి మీకు క్వశ్చన్స్ దిగుడు స్టార్ట్ అవుతారు. అసలు ఓర్ అంటే ఏంది, మినరల్ అంటే ఏంది, ఏందక్క ఇదంతా ఏందక్క, ఏంది మాకు ఏంది అనుకుంటారా? ఏం కాలేంట్రా, చదువుకోండి కొద్దిసేపు, ఏం చేద్దాం.
సో ఓర్ అంటే ఏ న్యాచురలీ అక్కరింగ్ సాలిడ్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ ఏ మెటల్ ఆర్ ఏ వాల్యుబుల్ మినరల్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఇక్కడ మినరల్ పోయిందా? వెయిట్ గైస్, లెట్ మీ టేక్ 2 seconds. నౌ ఇట్స్ సెట్. ఓర్ అంటే ఏంటంటే మనకు నేచర్లో న్యాచురల్గా దొరికే మెటీరియల్ అన్నమాట. అది అనేది ఒక సాలిడ్ మెటీరియల్ అన్నమాట. ఫ్రమ్ ఏదైనా ఒక మెటల్ నుండి అయినా దొరకవచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే దొరకవచ్చురా. ఏం లేదురా, న్యాచురల్లీ అక్కరింగ్ మెటీరియల్నే మనము ఓర్ అంటాం. ఓర్ అంటే ఏంటిది? న్యాచురల్లీ అక్కరింగ్ మెటీరియల్. న్యాచురల్లీ అక్కరింగ్ మెటీరియల్ అంటే ఏంటి? ఓర్. ఓర్ అంటే ఏంటి? న్యాచురల్లీ. ఏం లేదురా, గుర్తుపెట్టుకోను అంతే. మనకు ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ న్యాచురల్గా మనం ఏ ప్రాసెస్ వేయకుండా దొరికేది ఏంటిది? ఓరు. అర్థమైందారా? ఓర్ అంటే ఏంటి? విచ్ వీఆర్ ఆప్టైనింగ్ న్యాచురల్లీ. ఇంకేం ప్రాసెస్ చేస్తలేము, ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా ఎన్విరాన్మెంట్ నుండి దొరికేదే మనకి ఓరు. అర్థమైందా? ఓరు అంటే ఓరు కాదు, ఓర్. ఓకే, పాష్. ఓర్ గైస్, ఓర్. సో మినరల్ అంటే ఏంటంటే న్యాచురలీ అక్కరింగ్ మెటీరియల్ విచ్ కంటైన్స్ మెటల్స్ ఇన్ నేటివ్ అండ్ కంబైన్డ్ స్టేట్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకురా? అర్థమవుతుంది మీకు ఇక్కడ? ఓర్ అంటే ఏంటి? ఒక సాలిడ్ మెటీరియల్, ఒక మెటల్ నుండి వీ కెన్ గెట్ ఇట్ న్యాచురల్లీ. సో మినరల్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్లీ అక్కరింగ్ మెటీరియల్ అనమాట, బట్ విచ్ కంటైన్స్ మెటల్స్ ఇన్ నాటివ్ అండ్ కంబైన్డ్ స్టేట్ అనమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుందా ఈ స్టేట్మెంట్ అనేది? ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్ అంట. ఇది ఎవరు చెప్పారో డైలాగ్ కానీ భలే ఉందిరా. ఇది కావచ్చు, అది కాదన్నమాట. ఇది కాదు, ఇదే అది. లైక్ దట్ ఇట్స్ దేర్. ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. అన్ని ఓర్స్ మినరల్ కావచ్చంట, కానీ అన్ని మినరల్స్ ఓర్స్ కావంట. ఇది ఎక్కడ అవసరం? సర్లేండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మినరల్స్ ఆఫ్ ఏఎల్, ఓర్ ఆఫ్ అల్యూమినియం. సో ఇక్కడ చూసుకోండి, క్లే అండ్ బాక్సైట్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ అల్యూమినియం. బట్ యాజ్ కంపేర్ టు ఓర్, మనకు అల్యూమినియంకి ఓర్స్ ఏంటంట? బాక్సైట్ అనేది ఓర్ గైస్. గుర్తుపెట్టుకున్న క్వశ్చన్స్ మాత్రం ఈ పర్టికులర్ టాపిక్ నుండి మాత్రం ఖచ్చితంగా దిగుతాయి, చూసుకోండి కొంచెం. బాక్సైట్కి కెమికల్ ఫార్ములా ఏంటి? Al2O3.XH2O అన్నమాట. సో గ్యాంగ్యూ అంటే ఏంటి? ద అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అరౌండ్ ఓర్ ఆర్ ద ఎర్త్రీ ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ ప్రజెంట్ విత్ ఓర్. నేను ఏమని చెప్పినారా? నువ్వు ఏం ప్రాసెస్ చేయకుండానే నీకు ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్గా ఓరు దొరుకుతుంది అని చెప్పాను. బట్ ఆ ఓర్కి ఎంతో కొంత చెత్త చెదారం, లైక్ ఎనీ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ షుడ్ ప్రజెంట్ ఆర్ నాట్. ఏదైనా అంతే కదరా. లైక్ ఫర్ ఎవ్రీథింగ్ నీకు డైరెక్ట్గా దొరికింది అనుకోండి, దాని చుట్టూ అంతా ఏదో ఒక లైక్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్, మనకు ఏదైతే కావాలో దాంతో పాటు చెత్త చెదారం అన్నీ వస్తాయి కదా. సో దాన్ని మనం గ్యాంగు అంటాం అన్నమాట. ఏం లేదురా, అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అరౌండ్ ఓర్, దాన్ని మనం గ్యాంగు అని అంటాం. సింపుల్, ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకున్నాం. మిమ్మల్ని ఎవరు రాపి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అరౌండ్ ఓర్. చూసుకోండి టీజీ తెలంగాణ స్టేట్ మనకే రా ఇది ఉంది యూనిట్, ఏపీ వాళ్ళకి లేదు. సో నేను కూడా టీజీనే. ఈజీగానే ఉంటుంది రా, సింపుల్, సో సింపుల్. ఇంప్యూరిటీస్, అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అంటేనే అన్వాంటెడ్ కదా, మళ్ళీ అన్వాంటెడ్ ఎందుకు? సాయిరామ్. ఎస్, ఫ్లక్స్ అంటే ఏంటి? ఇదన్న ఒక కెమికల్ సబ్స్టాన్స్ రా. ఇది ఇట్ ఈస్ యాడెడ్ టు ఓర్ టు రిమూవ్ ద గ్యాంగు. ఇప్పుడు నేను ఏమని చెప్పిన, ఓర్ అనేది ఎర్త్లో మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఎర్త్లో పోగానే ఇట్లా దొరికింది అనుకోండి, దానికి కొంచెం చెత్త చెదారం ఉంటుంది, అదే గ్యాంగు. సో ఈ ఫ్లక్స్ అనేది ఏం చేస్తుంది అన్నమాట? ఒక కెమికల్ సబ్స్టెన్స్ అన్నమాట. ఏంటి? టు రిమూవ్ ద గ్యాంగు ఇంప్యూరిటీస్. ఏమైతే ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేది ఫ్లక్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకుంటే, లైక్ ఏమని చెప్పాలరా మీకు, ఏదో ఒకటి అక్కడ పడుంది అనుకుంటారా, దాన్ని ఏం చేస్తారు? అది పడుంది, అది మీకు ఇంపార్టెంటే, బట్ దానికి దుమ్ము అది ఇది పట్టి ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంటికి వచ్చి సబ్బు పెట్టి మంచిగా నిమ్మతంగా కడగరా? సో ఆ సబ్బు ఏంది? ఫ్లక్స్ అన్నమాట. దొరికింది ఏంటి? ఓర్ అన్నమాట.
దానికి దుమ్ము చెత్త అదంతా ఏంటంట గ్యాంగ్ అనమాట. అది మ్యాటర్. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టు రిమూవ్ ద గ్యాంగ్ అనమాట. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి ఫ్లక్స్ అనమాట. సో ఆ ఫ్లక్స్లో అగైన్ 2 టైప్స్, యాసిడిక్ ఫ్లక్స్, బేసిక్ ఫ్లక్స్. యాసిడిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? రిమూవ్ బేసిక్ ఇంప్యూరిటీస్. యాసిడిక్ ఫ్లక్స్ ఏం చేస్తాడంట? బేసిక్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాడంట, సచ్ యాజ్ NSaO2 P4O10. ఇదేదో కొత్తగా ఉంది ఏంట్రో, P4O10 అంట. సో చూడండి రా, అసిడిక్ ఫ్లక్స్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట. ఇదంటే ఏంటి? అసలు ఒక కెమికల్ సబ్స్టెన్స్. చెత్త చెదారం అంతా నేను ఉన్నగా తీసేయడానికి ఐఎమ్ రెడీ హియర్ అని చెప్పేది ఫ్లక్స్ అనమాట. అసిడిక్ ఫ్లక్స్ అనేది ఒక టైపు, బేసిక్ ఫ్లక్స్ అనేది ఇంకో టైపు. అసిడిక్ ఫ్లక్స్ ఏం చేస్తుందంట? బేసిక్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తుందంట. బేసిక్ ఏం చేస్తుందంట? అసిడిక్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తుందంట, సచ్ యాజ్ FeO, CaO, NGO. గాట్ ఇట్? యా, అర్థమైంది. ఇప్పుడు ఫ్లక్స్ ప్లస్ గ్యాంగ్ అంటే ఏంటి? ఇంప్యూరిటీస్. ఈ రెండింటిని మనం ఏమంటాం అనమాట? స్లాగ్ అంటాం అనమాట. ద సమ్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ గ్యాంగు ఈజ్ నోన్ యాజ్ ఏ స్లాగ్. స్లాగ్ గుర్తుపెట్టుకోండి, స్లాగ్. అర్థమైందరా? ఏం లేదు. ఫ్లక్స్ అంటే ఏంది? అదొక కెమికల్ సబ్స్టాన్స్, చెత్త చెదరం అంతా తీయడానికి. గ్యాంగు అంటే ఏంటి? ఇంప్యూరిటీస్ ప్రజెంటెడ్ ఎట్ ద ఓర్. దాని చుట్టూ అది మనకేమో కావాల్సింది కానీ దాని చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అని ఉంటాయి, అదే గ్యాంగు. ఆ రెండింటిని ప్లేస్ చేస్తే ఏంటి?